ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. తనకి అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళాడు. ఒక 5 minutes వెయిట్ చేయండి. కళ్యాణ్ రాకపోతే నేనే చెప్పేస్తాను. సార్ వచ్చిన తర్వాత మళ్ళీ వింటాం మేడం. ముందు మీరు చెప్పండి. దాసు, మీ బాస్కి ఫోన్ చేసావా? చేశాను మేడం. అదిగో కళ్యాణ్ సార్ వచ్చేశారు. హలో కళ్యాణ్ గారు. హాయ్ హాయ్. కమాన్ కళ్యాణ్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మేడం, సార్ వచ్చారు కదా, ఆ గుడ్ న్యూస్ చెప్పండి. చెప్పేద్దామా కళ్యాణ్? ఏంటి అదే అనౌన్స్మెంట్. ఇప్పుడు ఎందుకు అభి? ఏం సార్, మా దగ్గర సీక్రెట్ గా ఉంచాలనా? నాట్ లైక్ దట్. ఒక అర్జెంట్ వీడియో కాన్ఫరెన్స్ ఉంది. కళ్యాణ్, నాకన్నా ఇంపార్టెంటా? ఎన్నో రోజుల నుండి నేను, ఎంతో సేపటి నుండి మీరు వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు చెప్తావా కళ్యాణ్? నువ్వే స్టార్ట్ చేసావు కదా, నువ్వే ఫినిష్ చేయి. ఇన్నేళ్ల మా లవ్ జర్నీలో ఒక మైల్ స్టోన్ మూమెంట్ త్వరలోనే రాబోతుంది. February 14th మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ సార్. ఓ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. వెరీ సూన్ ముహూర్తం టైం, వెన్యూ అన్నీ ఇన్ఫార్మ్ చేస్తాం. ఏంటి సార్, మేడం ఫేస్ లో ఉన్న ఎగ్జైట్మెంట్ మీలో కనబడడం లేదేంటి? నో అలాంటిదేం లేదు. ఏ ప్రిపరేషన్ లేకుండా ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పాల్సి వస్తుందని చిన్న ఫీలింగ్. పర్లేదు సార్, మీ పెళ్లి రోజున అన్నీ కలిపి మీరు ఒకేసారి పెద్ద పార్టీ ఇవ్వండి. ష్యూర్, అది ప్రత్యేకించి గుర్తు చేయడం ఎందుకు, తప్పకుండా ఇస్తాను. సార్, మీ ఇద్దరి ఫోటో కావాలి, కొంచెం దగ్గరికి రండి. ఇప్పుడు అవన్నీ కమాన్ కళ్యాణ్, క్లోజ్అప్ షాట్ తీసుకో. యా. నోట్లు చూసుకొని ఓట్లు పడతాయనుకునే పొలిటీషియన్కి ఇంట్లో వాళ్ళు కూడా ఓటు వేయనట్టు ఎంత కష్టం వచ్చింది బాసు నీకు. హా, ఇప్పుడు స్టార్ట్ చేయండి. మేము వెళ్లాల్సిన వెహికల్ ఇంకా రాలేదా ఆంటీ? ఇంకా లేదు. ఆ డ్రైవర్కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపడం నేచర్కి కూడా ఇష్టం లేదు. అందుకే ఇలా నెగిటివ్ సైన్స్ పంపుతుందేమో. ఎలాంటి సైన్స్ వచ్చినా వెళ్ళక తప్పదండి. మీరు ఆ టెంపో క్యాన్సిల్ చేసేయండి. కార్ ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. కాసేపు వెయిట్ చేద్దాం సాక్షి. కార్ అంటే లగేజ్ మొత్తం ప్రాబ్లం అవుతుంది కదా. పర్లేదండి, వెళ్ళాలని ఫిక్స్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడం ఆగిపోవడం ఎందుకు? అమ్మా, నీకు ఓకేనా? నువ్వు ఎలా అంటే అలాగేనమ్మా.
నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. హాయ్ సిద్ధు, మన ప్లాన్ వర్కౌట్ అయిందా? మ్యామ్ ఆగిపోయారా? నోటెడ్డి. ఏమైంది సిద్ధు, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ వెళ్ళాలనే డిసైడ్ అయింది టెడ్డి. నేను బాత్రూంలోంచి నువ్వు చెప్పినట్టే మాట్లాడాను. ఆ మాటలకు అమ్మ చాలా హర్ట్ అయింది టెడ్డి. పాపం ఏడ్చింది కూడా. అందుకే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఏడవకు సిద్ధు, మన ప్లాన్ కన్ఫామ్ గా సక్సెస్ అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అవును, మీ పప్పా ఎక్కడున్నారు? వాళ్ళ కోసం వెహికల్ అరేంజ్ చేస్తున్నారు. అమ్మ వెళ్ళటం పప్పాకు కూడా ఇష్టం లేదు. సిద్ధు, మ్యామ్ నీతో పర్మనెంట్ గా ఉండాలనే మనం ఈ డ్రామా ఆడుతున్నాం కదా. సాక్షి మ్యామ్కి కూడా వెళ్ళాలని లేదు కాబట్టే తను ఏడుస్తున్నారు. ఏడిస్తేనే ట్రూ ఫీలింగ్స్ బయటకు వస్తాయని మా ఇంటికి వచ్చినప్పుడు మీ పప్పా చెప్పిన మాట నీకు గుర్తుందా? గుర్తుంది. మ్యామ్ ఏడుస్తున్నారంటే నాకు కూడా బాధగానే ఉంది. బట్ ఇదంతా మేడం మీ ఇంట్లో ఉండడం కోసమే కదా. సో నువ్వు బాధపడొద్దు, జస్ట్ వెయిట్ చేయి. నీ విష్ కన్ఫామ్గా ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా? ఓకే టెడ్డి. చెప్పాషా. అత్తయ్యగారు అక్కడున్నారా? ఏ మా అమ్మకు తెలియకూడని సీక్రెట్ ఏదైనా చెప్తావా? కాదు, అత్తయ్యతో కలిపి మీకు షాకింగ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి షాకింగ్ న్యూసా? ఏంటది? అత్తయ్యని పిలవండి, చెప్తాను. అమ్మా అమ్మా, ఏంట్రా? ఇదిగో మీ కోడలు ఫోన్ చేసింది, నువ్వే మాట్లాడు. చెప్పు. అత్తయ్య, ఈ రోజు అభిలాషి ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? ప్రియుడితో పెళ్లి కాకుండానే డైవర్స్ కావాలని గొడవ పెట్టిందా? కాదత్తయ్య, అభిలాష మీడియా వాళ్ళందర్నీ పిలిచి అందరి ముందు కళ్యాణ్తో పెళ్లి డేట్ అనౌన్స్ చేసింది. బాజా భజంత్రులు కూడా పెట్టించింది. పాడెక్కి ఊరేగమను. దాని చావు బ్రతుకులు కూడా నాకు అవసరం లేదంటే అదెలా పోతే నాకెందుకో, ఏం చేస్తే నాకెందుకు ఆశ? కొన్ని రోజులు సిద్ధు గురించి, కోర్టు గొడవల గురించి భయపడ్డాను. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. నువ్వు ఆ ఇంట్లో ఉన్నావన్న మాటే గాని మాకిప్పుడు ఏ ప్రాబ్లం లేదాషా. నందు అన్నయ్య ఎలా ఉన్నారు? కాల్ చేసి చాలా రోజులైంది. కళ్యాణ్ చక్రవర్తి తన ఇన్ఫ్లుయెన్స్తో బావగారి జాబ్ పోయేలా చేశాడు. వేరే ఇల్లు చూసుకునే పనిలో ఉన్నాడు. సాక్షి వాళ్ళ అమ్మగారు కూడా ఆ ఇంటి నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు. సాక్షి లేకపోతే సిద్ధు ఊరుకోడు కదా. అలా అని ఎన్నిసార్లు ఆపగలడు? అది పద్ధతి కాదు కదా. మన స్వార్థం కోసం ఆమెను బలి చేయకూడదు. ఆ జంటని కలపాలి. సాక్షి ఆ ఇంట్లోనే కలిసుండాలని మనం అనుకుంటే సరిపోదు. ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలి. నందు అన్నేలాంటి మంచి మనిషికి అంతా మంచే జరుగుతుందత్తయ్య. వాళ్ళని బాధలు పెట్టిన వీళ్ళిద్దరికీ ఇక్కడ మనశ్శాంతి లేదు. రోజు చూస్తున్నాను కదా. ఏంటి అభి కళ్యాణ్తో ఫైటింగా? ఇద్దరి మధ్య ప్రేమ లేదా? అదే తెలియడం లేదండి. ఎవరో వస్తున్నట్టున్నారు. నేను తర్వాత కాల్ చేస్తాను. కిషోర్, బావగారితో నువ్వు మాట్లాడరా. మన ఇంటికి వచ్చేమని బ్రతిమాలు. అమ్మా, బావగారు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారని నీకు కూడా తెలుసు కదా. నువ్వు నేనే కాదు, ఎంతమంది అడిగినా ఆయన నిర్ణయాన్ని మార్చుకోరు. అమ్మా, నువ్వేం బాధపడద్దు.
చెల్లి చేసిన పాపానికి పరిహారంగా బావగారికి మనం సపోర్ట్గా ఉందాం. ఉమ్. ఇంట్లోనే ఉన్నావు కదా, అభి ప్లాన్ ఏంటో తెలిసి కూడా మీడియాని ఆపాలని తెలియదా నీకు? అప్పటికే హాల్లోకి వచ్చేశారు బాసు. ఇదొక రీజనా దాసు? ఛ! మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అభిలాషకి ఆయుధంగా మారుతున్నాయి దాసు. బాసు, జరిగిందాన్ని ఎవరూ చేంజ్ చేయలేం, కానీ ఫంక్షన్కి ఏ స్టార్ హోటల్ అన్నా బుక్ చేయాలా, లేదంటే బ్యాంకెట్ హాల్ బుక్ చేయాలా? ఏంటి వెటకారంగా ఉందా? వెటకారం లేదు, మమకారం లేదు. మీరు చెప్పిందే చేస్తున్నాను బాసు. అభిలాష మేడం ఏం చెప్పినా చెయ్యాలని మీరే కదా అన్నారు. అందుకే అడుగుతున్నాను. ఇదే వద్దని చెప్పాను దాసు. పెళ్లి డేట్ చెప్పనందుకే చిరాకు పడుతుంది. అది చాలదన్నట్టు నీ సర్కాజం కూడానా? సారీ బాసు. నీ సారీలన్నీ తీసి జేబులో పెట్టుకో. నాకెందుకు? నా మీద అరవడం కాదు బాసు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో అదా ఆలోచించండి. ఆల్రెడీ ఆ ఆలోచనలు నా బ్రెయిన్లో రన్ అవుతున్నాయి దాసు. ఓహో బాసు, అటు చూడండి. ఆశ అక్కడి నుండి మనల్ని గమనిస్తోంది. ఆ ఆశ మనం మాట్లాడుకోవడం విందేమోనని నాకెందుకో అనుమానంగా ఉంది బాసు. ఏమైందన్నయ్యా? పాటలు వినడానికి వేరే ప్లేస్ దొరకలేదా నీకు? అంటే ఉదయం నుంచి ఒకే రూమ్లో ఉండేసరికి బోర్ కొట్టి ఇలా పాటలు పెట్టుకుని ఇల్లంతా తిరుగుతున్నాను. మీరొద్దంటే ఆపేస్తాను. అయితే వద్దు. ఇంకొక్కసారి నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కనిపిస్తే ఊరుకునేది లేదు. వెళ్ళు. సారీ అన్నయ్య. ఛా! ఫ్యామిలీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా నరకం చూపిస్తున్నారు. వాళ్ళని కాదు, నేను చేసిన తప్పుకి నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎందుకు కళ్యాణ్ తొందర? నీ గుట్టు బయట పెట్టడానికే నేనిక్కడున్నాను. నీ నిజ స్వరూపం, నువ్వు చేసిన అన్యాయం అందరికీ తెలిసిన తర్వాతే నిన్ను నేను కాదు, పోలీసులే ఎడాపెడా వాయించేస్తారు. సిద్ధు బిహేవియర్ చాలా వింతగా ఉంది. బయట ఉంటే వాడి ఏడుపు చూసి నేను ఎక్కడ హర్ట్ అవుతానో అని లోపలే ఉన్నాడేమో. వాడి కోసమైనా సాక్షి నాపాలి. నందు గారు, ఇప్పటికే చాలా లేట్ అయింది. టాక్సీ అరేంజ్ చేయండి ప్లీజ్. నందు గారు, నేను చెప్పింది వినిపిస్తుందా? సాక్షి, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండిపో. అయ్యో,
నీ వల్ల సిద్ధులో చాలా పాజిటివ్ చేంజెస్ వచ్చాయి. నేనొక్కడనే ఉంటే సిద్ధు ఇలా మారడానికి ఎన్నేళ్లు పట్టేదో ఊహించగలను. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే సిద్ధు ఎక్కడ పాతవాళ్ళ మారిపోతాడేమో అని చాలా భయంగా ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయినా నా పక్కన నిలబడింది మీరే. నన్ను మోటివేట్ చేసి గెలిచేలా చేసింది మీరు. అలాంటి మీరు వెళ్ళిపోవడం నాకు కూడా బాధగానే ఉంది. మీరే మా బలం. మీరు మాతో ఉంటే మాకు ఏ లోటు ఉండదు. నా కోసం కాకపోయినా సిద్ధు కోసమైనా మీరిక్కడే ఉండండి ప్లీజ్. ఏంటి నందు గారు ఇది? సడన్గా ఏమైంది మీకు? నిన్నటి నుండి నేను వెళ్ళడానికి అన్ని రకాల కారణాలు చెప్పాను. అయినా సరే కొత్తగా మాట్లాడుతున్నారు. కొత్తగా కాదండి, బాధతో మాట్లాడుతున్నాను. సిద్ధుని కన్న తల్లి కంటే ఎక్కువగా అర్థం చేసుకున్నారు. కొన్ని విషయాల్లో అయితే వాటి గురించి నాకన్నా బాగా మీకే తెలుసు. అలాంటి మీరు దూరం అయిపోతే నేను పక్కనే ఉన్నా సిద్ధు ఒంటరితనంగానే ఫీల్ అవుతాడు. నందు గారు, సిద్ధు బాధకి నేను కారణం కాదు, నేను కాకూడదనే కోరుకుంటాను. ఎప్పటికైనా సిద్ధు అన్నీ అర్థం చేసుకుంటాడు. దయచేసి మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకోవడం కాదు సాక్షి, నీ మనస్సాక్షిని నువ్వే ప్రశ్నించుకో. ఏది మంచో ఏది న్యాయమో నీకే తెలుస్తుంది. నువ్వు లేని సిద్ధు ఎలా ఉంటాడో ఒక్కసారి ఆలోచించు. అప్పటికీ నీ నిర్ణయం మారకపోతే నేను నిన్ను ఆపను. సాక్షి, ఏంటి బయట నుండి ఏం మాటలు వినిపించడం లేదు? అంటే అమ్మ వెళ్ళిపోయిందా? టెడ్డీ ప్లాన్ ఫెయిల్ అయిందా? అమ్మ నాతో ఉండాలనే కదా నేను వాష్రూమ్లో ఉన్నాను. తనని హర్ట్ చేశాను. ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా? నో, అమ్మను వెళ్ళనివ్వకూడదు. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మతో మాట్లాడతాను. అమ్మా, 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 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎత్తిచ్చిన నీ త్యాగాలనే మెంచునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే.
ఇష్టం లేదు. నాతోనే ఉండాలమ్మా. అమ్మ కూడా వెళ్ళిపోయింది. మమ్మలాగే నా గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయిందా పప్ప? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సిద్ధు, నీతోనే ఉంటాను. అమ్మా, నన్నెప్పుడు వదిలి వెళ్ళవు కదమ్మా? వెళ్ళను సిద్ధు. థ్యాంక్ యూ అమ్మా. లవ్ యూ సో మచ్. అదేంటి బాబు ఒక్కరే కూర్చున్నారు? ఏంటమ్మా సాక్షి, కొత్త ఇంట్లో కలిసి జంటగా పూజ చేయాలి. ముహూర్తానికి సమయం మించిపోతోంది. తొందరగా వచ్చి మీ ఆయన పక్కన కూర్చోండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.